హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 నాకు తెలిసిన సీనియర్స్ ఒక టైం టేబుల్ అనేది వాళ్ళు ఆల్రెడీ అచీవ్ చేశారు. వాళ్ళొక దగ్గర టైం టేబుల్ ఎలా ఫాలో అయ్యారు అవన్నిటి గురించి మీతో ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్లీ ఏంటంటే 9 to 10 మ్యాథ్స్ చదవండి. తర్వాత 10 to 11 రెస్ట్ తీసుకొని 11 to 12 తర్వాత బయాలజీ చదవండి. తర్వాత 1 to 2 అనేది రీజనింగ్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో మనకి నిద్ర వచ్చేస్తుంది కాబట్టి రీజనింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఫిజిక్స్ 3 to 4 చేయండి. 5 to 6 అయితే కెమిస్ట్రీ చేయండి. 7 to 8 అనేది జనరల్ అవేర్నెస్ లేదా కరెంట్ అఫైర్స్ అయితే చేయండి. తర్వాత 9 to 11 అనేది మీ రోజు టుడే మీరు ఏదైతే చదివారో దాని ఒక రివిజన్ చేయండి. అందరూ అడగచ్చు ఒక టైం టేబుల్ నాకు సక్సెస్ అవుతుందో లేదా అనేది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి ఏ ఒక్క ఎగ్జామ్కైనా సరే మనకి దీంట్లో ఒక 70+ వస్తే మనకి సరిపోతుంది, అంతేనా? అయితే మనకి మ్యాథ్స్ నుంచి మనకి ఎన్ని వస్తాయి? మనకి 25 మార్క్స్ అనేది వస్తాయి. మన అందరికీ తెలుసు నవంబర్లో ఎగ్జామ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే నియర్లీ మన దగ్గర ఎన్ని డేస్ ఉన్నాయి? 30 days అయితే ఉంటాయి, ఓకేనా? దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎన్ని ఉంటాయంటే నియర్లీ 15 అయితే ఉంటాయి. అయితే నేను ఆల్రెడీ దీని మీద వీడియో అనేది చేశాను, కావాల్సి వస్తే డిస్ప్లే కూడా చేస్తాను. మనకి 15 టాపిక్స్ ఉన్నాయి. మన దగ్గర ఎన్ని డేస్ ఉన్నాయి? మన దగ్గర 60 days అయితే ఉన్నాయి, ఓకే? అంటే ప్రతి ఒక్క టాపిక్కి మనకి ఎన్ని డేస్ పడుతుంది? 4 days. మనం 4 daysకి 1 టాపిక్ నేర్చుకోవాలంటే ఈజీగా అయిపోతుంది. కాబట్టి 1 డేకి మనం 4 daysకి మనం 1 టాపిక్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి 60 daysలో మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ఇది మ్యాథ్స్ ఒక స్ట్రాటజీ. తర్వాత రీజనింగ్ చూద్దాం. రీజనింగ్ మనకి 30 మార్క్స్. ఇది సింపుల్గా రీజనింగ్ నుంచి చాలా సింపుల్గా చేయొచ్చు. దీంట్లో నుంచి నియర్లీ కూడా 10 to 15 అయితే ఉంటాయి. సేమ్ స్ట్రాటజీ. 60 days అంటే 4 days కల్లా సరిపోతుంది, ఓకేనా? తర్వాత ఫిజిక్స్ నుంచి మనకి నియర్లీ ఎన్ని వస్తాయి అంటే మ్యాక్సిమం మనకి 9 లేకపోతే ఒక 10 అనుకుందాం. 10 అనుకుంటే ఫిజిక్స్ నుంచి మనకి నియర్లీ 6 days అంటే 6 hours. 6 hours మనం ఒక టాపిక్ చదవలేమా? ఈజీగా చదవచ్చు. అదేవిధంగా కెమిస్ట్రీ కూడా సింపుల్గా సేమ్ 6 days అనుకుంటాం. ఒకవేళ ఇంకా బయాలజీ అయితే నియర్లీ 5 to 6 మార్క్స్ కన్నా ఎక్కువ అవ్వట్లేదు. బట్ మీరు ఇంకా కాదు 5 మార్క్స్ అనుకో మనకి ఎన్ని 12 days వస్తాయి. లేదు 10 మార్క్స్ అనుకుందాం, అసలు రానే రావు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే 6 days పడుతుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మనం ఒక రోజులో 12 hours చదివేసిన నెక్స్ట్ రోజు అనేది అసలు బుక్ తీయకపోతే టోటల్గా వేస్ట్ అయిపోతుంది. కాంపిటేటివ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది కన్సిస్టెన్సీ. కావాల్సి వస్తే ఏ ఒక్క యాస్పిరెంట్ దగ్గరికైనా వెళ్ళండి, తను ఎందుకు ఫెయిల్ అయ్యాడని చెప్తే మొదటగా చెప్పే రీజన్ అనేది కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల. కాబట్టి మీరు సింపుల్గా పెట్టుకోండి. రోజుకి 6 hours చదవలేమా? ఈజీగా చదవచ్చు. ఈ 6 hoursని కూడా మనకు కాదనుకుని డైలీ పెడితే మిగతా టైం అంతా మీరు ఎంజాయ్ చేసుకున్నా సరే ఈజీగా జాబ్ అయితే అయిపోద్ది. దిస్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ ఎవ్రీవన్, ఓకేనా? దీని గురించి మీకు అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు మనం వర్కింగ్ యాస్పిరెంట్స్ గురించి చూద్దాం. అయితే వర్కింగ్ యాస్పిరెంట్స్ అనేది ఏంటంటే కొంచెం అయితే హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే మీరు జాబ్ కూడా చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే కొంచెం కాంపిటీషన్ మనకి 70+ వచ్చిందనుకోండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీకు అన్నది ఇంకా కేటగిరీలతో సంబంధం ఉండదు. ఓబీసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీ అలాంటివి ఏంటి అవసరం లేదు. జస్ట్ మీరు డైరెక్ట్గా మీరు క్వాలిఫై అయితే అయిపోతారు. ఫస్ట్ మీరు ఉదయాన్నే 4కి లేగడం అలవాటు చేసుకోవాలి. 4 to 5 అనేది మ్యాథ్స్ చేయండి, ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి. తర్వాత కొంచెం ఈజీ అయిన సబ్జెక్ట్ బయాలజీ. తర్వాత 7 to 8 అనేది రీజనింగ్ చేయండి. తర్వాత మీకు లంచ్ 1 to 2 ఇచ్చారు ఇంకో సంథింగ్ ఒక్కరికి 1 hour అనేది ఇస్తారు. ఒక 30 minutesలో మీరు లంచ్ చేసి మిగతా టైం మీరు ఏం చేయాలనుకున్నారు? మీరు ఉదయం నుంచి మ్యాథ్స్, బయాలజీ, రీజనింగ్ రివిజన్ అయినా చేయండి, లేదా జనరల్ అవేర్నెస్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఒక బిట్స్ అయితే సాల్వ్ చేయడానికి లేదా యూట్యూబ్లో చూసి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీరు ఇంటికి వచ్చేలోకి 6:30 అయిందనుకోండి. 6:30 వచ్చి 6:32 వరకు రెస్ట్ తీసుకొని 6:30 to 7:30 అనేది మీరు ఫిజిక్స్ చేయండి. తర్వాత 8 to 9 అనేది కెమిస్ట్రీ చేసి 9 to 9:30 అనేది రివిజన్ చేయండి. ఇది చెప్పడానికి చాలా సులభంగా ఉంటుంది. ఓకే 6 hours కదా ఈజీగా చేసేద్దాం, బట్ నేను చేశాను, నాకు అర్థమైంది.
అర్థమైంది అది ఎంత టఫ్, ఎంత బ్యాక్ అనేది మనకి ఎంత పెయిన్ వస్తుందో. ఒకసారి మీరు కూడా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛాలెంజ్ తీసుకుందాం. ఈరోజు నేను వీడియో చేశాను కదా, ఇప్పుడే పెడుతున్నాను. ఎవరైతే నేను చేయగలనంటే కామెంట్లు పెట్టండి. సేమ్ అదే టైంకి రేపటికి ఎన్ని అవర్స్ చదివారో కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఓకే 6 అవర్స్లో ఎన్ని మంది మనకి కాంపిటీషన్ ఎక్కువగా ఉందో మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక వీడియో అనేది చాలామంది తెలుగు ఆస్పిరెంట్స్కి అయితే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.